సిస్టర్, ఎక్స్పైర్ అయిపోయిన ఇంజెక్షన్ నువ్వు లోడ్ చేసి ఇచ్చావు. చేసిన పాపం ఊరికే పోదు. మీ డాక్టర్కి అలవాటైన పని పొరపాటై మా వాడికి చేయాల్సిన ఇంజెక్షన్ ఆయనకే గుచ్చుకుని చచ్చాడు. మీ డాక్టర్ బాడీని మా వాడు అమెరికాలో ఉన్న వాళ్ళ అన్నయ్యకి పార్సల్ చేశాడు. దొంగ సర్టిఫికెట్ తో డాక్టర్ గా చలామణి అయ్యాడు. అసలు నేనెవరో తెలుసా? మెడికల్ ఫీల్డ్ లో ఉన్న ఇలాంటి మురికి సరుకు మొత్తాన్ని ఠాగూర్లా ఏరి పారేయడానికి వచ్చిన సిన్సియర్ మెడికల్ ఆఫీసర్ని. ఇక నేనెవరో తెలుసా? ఆయన అసిస్టెంట్, సేమ్ డిపార్ట్మెంట్. ఇతనికి చికెన్ గున్యా లేదు, మటన్ మంచూరియా లేదు. ఎక్స్పైర్ అయిన మందులు వాడితే పోతారని మీ డాక్టర్ రుజువు చేశాడు ప్రపంచానికి. వారేవా, ఇది మెసేజే. చూడు కిలకిల, ప్రయోగాలు ఎలకల మీద కప్పల మీద చేస్తారు, ఏకంగా మనుషుల మీద చేయరమ్మా. అర్థమైందా? ఇదిగా ఆయన అమాయకుల్లాగా, నేను పేషెంట్ లా నటించాం. కిల్ల పద చిట్టి, మరో హాస్పిటల్లో ఇన్స్పెక్షన్ చేద్దాం. ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో అప్పచెబుదాం. తుంటి మీద కొడితే పళ్ళు రాలంటూ ఎవరో చేసిన తప్పుకి ఈ కిలకలకి శిక్ష ఎందుకండి? ముళ్ళు పెద్దామా? ఏ 3 ముళ్ళు వేయాలని ఉందా? వేద్దామనే ఉంది, కానీ ఎక్స్పైరీలన్నీ కలిపి ఇంజక్షన్ రూపంలో నాకు ఇచ్చిందనుకోండి, అప్పుడు నీ పని గిలగిల. అమ్మో, అయితే వద్దు. ఈ ముళ్ళు ఎవరో ఒకరు విప్పుతారులే గాని మనం విప్పాల్సిన చిట్టాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్దాం బా. పదండి. అక్కడ ఆశీనులు కండి, ఇక్కడ ఆశీనులు కండి, ఆశీనులు కండి, ఆశీనులు కండి. తమరికి సరిపో ఆశనం లేదు. ఏంటలా అమ్మాయిని చూసి షాక్ అయ్యావా? అన్నా, ఈ అమ్మాయి కూడా పెళ్లి కానట్టుందన్నా. కొంచెం మేడం, అమ్మాయి అడ్రస్ తీసుకో. లోపల మేడం అడుగుదామన్నా. ఫీజు నువ్విస్తావా? అదేంటన్నా, పెళ్లి నీకు ఫీజు నాకా? అయితే నాకు నువ్వే తీసుకో. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. మంచి కుర్రాడి కోసం చూస్తున్నాం. మంచి మ్యాచ్ చూడండి. ఓకే, ఐ విల్ చూస్ దట్ పర్సన్. మీదే కారు? బెంజ్. బెంజ్. అంత పెద్ద కారుకి ఇంత చిన్నకి అని ఎవరైనా అడిగారా? అదే, ఎవరు అడగరు. అమితాబ్ బచ్చన్ జయబాద్రి కాంబినేషన్ లా నాకు 6 అడుగుల అందగతే పూజా భద్ర కావాలి. కమాన్ కమాన్, ఎంత ఖర్చైనా పర్లేదు, పీడిస్తారు. ముందు మీ బాస్ సంగతి తేలనివ్వండి. బాస్ సంగతి పక్కన పెట్టు, ముందు నా సంగతి ఏంటో చూడు. ఐ వాంట్ పూజా భద్ర. ఓకే? అవసరం లేదు, నేను వెళ్తాను. ఇలాంటి మర్యాదలు నాకు అవసరం లేదు. పదండ్రా. బలరాం గారు, బలరాం గారు. ఎవరండి? కొంచెం మీ చిన్నయ్య గారిని పిలవండి. అమ్మాయి గారు, బాబాయ్ గారి కోసం ఎవరు జనం వచ్చారండి. జనమా? ఈయన ఒక పని చేయడు, చేసిన పనికి దాక్కోవడం. నమస్కారం అండి. నమస్తే. ఎవరు? మొక్కంత మనిషిని చెట్టంత బరువు నా మీద వేశారు, అందుకే ఇలా అయిపోయాను. పరువు ప్రతిష్ట అంటారు. మన పెళ్లి చూపులకని టూర్కి వెళ్ళావా? ఆ టూర్ లో మేకప్ మెన్ వాళ్ళ అసిస్టెంట్, కాస్ట్యూములు వాళ్ళ అసిస్టెంట్, పని వాళ్ళు, డ్రైవర్లు, వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలమ్మా. వాళ్ళందరూ నా మీద పడుతున్నారు. దయచేసి డబ్బులు ఇచ్చి పుణ్యం కట్టుకోండమ్మా. బాబాయ్ ఇంట్లో లేరు, రేపు రండి. ఆయన ఇవ్వకపోయినా నేను ఇస్తాను. అలాగేనమ్మా. హలో బాబు, నువ్వు ఇలారా. ఏంటమ్మా? ఈసారి చూపుల యాత్రకు వెళ్ళేటప్పుడు 2 టికెట్ల రిజర్వేషన్ చేయించు. ఎందుకమ్మా? నాకే.
బాబాయ్ పెళ్లి చూపులకి నేనే వెళ్తా. ఏంట్రా అటు? ఓ మీరా, వాట్ ఏ సర్ప్రైజ్. ఇటువైపు పనుండి వచ్చాను. ప్రియా చెప్పింది మీ ఫ్లాట్ ఇక్కడేనని. మరి ప్రియా రమ్య గురించి కూడా చెప్పిందా? ఏంటి అంత ఇంట్రెస్టింగ్ గా అడుగుతున్నారు? రమ్య మీరే అయినట్టు. చచ్చా అదేం కాదండి, రమ్య మా సిస్టరు, అందుకని. ఏది కాలేజ్కి వెళ్ళిందా? పార్క్ వెళ్ళిందండి.